నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్హెచ్ఆర్పీఎఫ్ మానవ హక్కుల పరిరక్షణ ఇన్ఛార్జ్ రామ్ ప్రసాద్, అలాగే సిఐటియు యూటీఎఫ్ సభ్యులు అందరూ కలిసి శాంతి ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య సభ్యులందరూ కలిసి ర్యాలీని విజయవంతం చేయడం జరిగింది. సీతాపల్లి సెంటర్ నుంచి మొదలుకొని గాంధీబొమ్మ సెంటర్ వరకు క్యాండిల్ ర్యాలీని విజయవంతం చేయడం జరిగింది. 2 నిమిషాలు మౌనం పాటించి ఇటువంటి దాడులు ఎప్పుడూ జరగకుండా ఇండియా అంటే ఏంటో చూపించడం కోసం మానవహారం నిర్వహించడం జరిగింది. ఇటువంటి దుర్మార్గం ఎప్పుడూ జరగకుండా ఉండడం కోసం చర్యలు తీసుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ను కోరడం జరిగింది. ఈ ర్యాలీలో హిందువులు, ముస్లిం సోదరులు అందరూ కలిసికట్టుగా పాల్గొని నిరసన తెలపడం జరిగింది. మనకి ఇది పెట్టారు ఇప్పుడు. నిజామాబాద్ జిల్లా బోధాన్ పట్టణంలోని శ్రీ ఏకచక్రేశ్వర శివ మందిరంలో ఈరోజు మహారాష్ట్ర నుండి లాల్దాస్ గురుస్వామి రావడం జరిగింది. మరియు అదేవిధంగా యజ్ఞం, పూజా కార్యక్రమాలు చేశారు. ఇటు కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు హారతులతో స్వాగతం పలికారు. అలాగే గురుస్వామి గారు అక్కడ ఉన్న కొంతమంది స్వాములకు శాల్వాతో సన్మానం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మోహన్కి గురుస్వామి శాలువాతో సన్మానం చేసి ఆశీర్వదించారు. पवित्र इस चक्रेश्वर नगरी में यानी इस बोधन शहर में पिछले 20 वर्षों से यह अखंड शिवनाम सप्ताह आयोजित किया जाता है। ये इस सप्ताह में हमारे महाराष्ट्र में मराठी संत साहित्य हुआ है, जिसमें संत शिरोमणि मन्मथ स्वामी, लक्ष्मण महाराज आदि संतों ने इस वीरशैव लिंगायत धर्म संस्कृति पर मराठी भाषा में जो वाङ्मय निर्माण किया है, उस वाङ्मय की सेवा पारायण के स्वरूप में भजन, कीर्तन, प्रवचन के माध्यम से की जाती है और उसके साथ ही भगवान शिव जी का आराधना, शिव जी की उपासना इस माध्यम से की जाती है। यह सप्ताह की परंपरा यानी 7 दिन का यह सप्ताह रहता है। इसमें सुबह प्रातः शिवपाठ होता है 5 बजे, बाद में सुबह 9 बजे यह पारायण होता है, जिसमें परम रहस्य नामक एक जो ग्रंथ है हमारा उस पर पारायण होता है, उस पर प्रवचन होता है। फिर बाद में दोपहर को गाथा भजन होता है, संतों द्वारा निर्माण किए हुए अभंगों पे भजन किया जाता है। और रात्रि 8 बजे या 9 बजे इस पर कीर्तन होता है। कीर्तन माने जो अभंग वाङ्मय है उसमें जो लिखा बोला है वह उसका विवेचन करके वो कीर्तनकार 2 घंटे में उसको उस पर अर्थ समझाते हैं। इससे धर्म आचरण, हमारा आचार कैसा हो, विचार कैसा हो, हम शिवभक्त है, इस भारत के भूमि के नागरिक है, यह मानवता की जो यह यहाँ इसमें शिकावट दी जाती है।
यह सप्ताह 20 साल से होता है यहाँ। చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కాశ్మీర్లో జరిగిన హింసాకాండకు నిరసనగా గురువారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బొత్స జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యువకులు, మహిళలు, యువకుల్లో దేశభక్తి భావం పెంపొందే విధంగా పోరాడాలని, దీనికి కలిసికట్టుగా తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కులాలు, మతాలకు భేదం లేకుండా భారతీయులందరూ ఒకటిగా ఉండాలని, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని, ఉగ్రవాదాన్ని అరికట్టాలని బొత్స జనార్దన్ గౌడ్ పిలుపునిచ్చారు. వ్యతిరేకం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే ఈ వయసు నుంచి ఉగ్రవాదాన్ని అరికట్టే రాబోయే భావితరంలో ఉగ్రవాదం నశించిపోతుంది తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. భారతీయుల ఐక్యత, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారతీయుల ఐక్యత, వర్ధిల్లాలి, భారతీయుల ఐక్యత, వర్ధిల్లాలి, భారతీయుల ఐక్యత, వర్ధిల్లాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి. భారతీయుల ఐక్యమత్యం, వర్ధిల్లాలి, భారతీయుల ఐక్యమత్యం, వర్ధిల్లాలి, భారతీయుల ఐక్యమత్యం, వర్ధిల్లాలి, భారతీయుల ఐక్యమత్యం, వర్ధిల్లాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఉగ్రవాదం, నశించాలి, ఉగ్రవాదం, నశించాలి, ఉగ్రవాదం, నశించాలి, ఉగ్రవాదం, నశించాలి. భారత్ మాతా కీ జై. పాకిస్తాన్ పక్కలారా, పాకిస్తాన్ కుక్కలారా, ఖబర్దార్, ఖబర్దార్, పాకిస్తాన్ కుక్కలారా, ఖబర్దార్, ఖబర్దార్, పాకిస్తాన్ కుక్కలారా, ఖబర్దార్, ఖబర్దార్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం. జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంలోని టాయ్స్రన్ లోయలో అమాయకులపై దాడి చేసిన ఉగ్రవాదులది హేయమైన చర్య అని, తీవ్రవాదులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. శుక్రవారం రాత్రి సర్పవరం జంక్షన్లో తిమ్మాపురం నుండి భారీ ర్యాలీగా జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. పర్యాటకులు, ముఖ్యంగా హిందువులపై దాడులు చేసిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ప్లకార్డులు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. అది కాశ్మీరు ఒక భూతల స్వర్గం. గత 30-40 సంవత్సరాలుగా కాశ్మీరు ఈ టెర్రరిస్టు ప్రభావితానికి బలై టూరిజం అన్నది పూర్తిగా నశించిపోయిన దిశలో వెళ్ళింది. వేరే వేరే దేశాలు వెళ్ళి పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు కాశ్మీరే భూతల స్వర్గం కింద భారతదేశ ప్రజలు ఎప్పుడు కూడా కాశ్మీర్ వెళ్తూ ఉండేవారు 20 సంవత్సరాల క్రితం. ఈరోజు ఎప్పుడైతే ఆర్టికల్ 370 అయితేనేంటి, మోడీ గారు పెట్టినటువంటి 370 వల్ల అయితేనేంటి, మొన్న సుప్రీంకోర్టు రూలింగ్ ఏదైతేనైతే రాళ్ళు రూపితే ఆక్తాయితులు కాదు, టెర్రరిజం ముసుగులో ఉన్న ఆక్తాయితులు రాళ్ళు రూపితే కాల్చి పారిన అన్నయ్యకి ఆర్డర్స్ ఇచ్చిన తదితరులని ఇటువంటి అంశాలన్నీ తీసుకుని ఈవేళ ఒక రూమ్ 40,000 రూపాయలు ఖరీదుకి వెళ్ళిన పరిస్థితుల్లో ఈవేళ కాశ్మీర్ టూరిజం, అంత భారీ ఎత్తున టూరిజం, వందలాది వేలాది మంది కాకినాడ నుంచే బయలుదేరి టూరిజం చేస్తున్నారు. ఈ రోజుల్లో దాని మీద కన్నుగుట్టి ఈవేళ ఎలాగైనా సరే దీన్ని పాడు చేయాలి, మళ్ళీ కాశ్మీర్ మన సొంతం అవుతుంది అన్న ఆలోచన మీద, ఒక కుట్రతో పూరితమైన ఒక ఆలోచనతో ఇవాళ సివిలియన్స్ 26 మందిని 28 మందిని సివిలియన్స్ చెప్పడం, అందులోనే మన ఆంధ్ర నుంచి ఖచ్చితంగా మౌలి గారు ఇటువంటి వారు వీళ్ళందరూ, అలాగే మన సైనికుల మధ్య గారు, మన జన సైనికుల మధ్య గారు ఉండడం చాలా విచారకరమైన విషయం. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు తెల్లవారుగానే
7 గంటలకే స్పందించి కాన్ఫరెన్స్ కాల్ మొత్తం అందరికీ ఇచ్చి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఇవాళ ప్రతి చోట కూడా కొవ్వొత్తులు ర్యాలీ చేయించారు. అట్లాగే మానవహారాలు నిర్మించారు. ఎన్ని కొవ్వొత్తులు మానవహారాలు చేస్తే పోయినవారు తిరిగి వస్తారా అని చెప్పి అనొచ్చు, కానీ అది మోడీ గారికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి, పాత సైనికుడికి జవానికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి కొన్ని కోట్ల మంది మీ వెనకాల ఉన్నారని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రధాన ఉద్దేశం ఇవాళ స్వయంగా హరిప్రసాద్ గారే బయలుదేరి రావడం, ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అలా శ్రీనివాస్ గారు, సత్యనారాయణ గారు ఇవాళ ముఖ్య అతిథులుగా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంత ప్రజలందరి మద్దతు జనసేన పార్టీకి ఉన్నది, అలాగే భారతదేశానికి ఉన్నది మోడీ గారి వెనకాల మేమంతా ఉన్నాము. మోడీ గో హెడ్ అని చెప్పడానికి ఈ కార్యక్రమం పెట్టినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పార్టీ వారే కాకుండా ఇక్కడ పబ్లిక్ ఎవరైతే ఉందో కానీ ఇన్స్టిట్యూషన్ నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చి అందరికీ కూడా అభినందనలు చూసి ప్రపంచం నివ్వెరపోయింది. అమాయకులైన 28 మంది టూరిస్టులను పాయింట్ రేంజ్లో పైశాచికంగా అమానుషంగా కాల్చి చంపారు. వాళ్ళకి అభం శుభం తెలీదు. అక్కడ ప్రకృతి అందరూ ఆ దృశ్యాలను చూసి ఆనందించడానికి వెళ్ళిన వారిని ఒక ద్వేషపూరితంగా మతావేశంతో కాల్చి చంపారు. ఇది మానవీయతకే మచ్చ. ఇది మన ఐక్యతను దెబ్బతీయడానికి చేసిన చర్యగా మేము భావిస్తున్నాం. భారతీయులంతా ఏ మతమైనా ఒక్కటిగానే బ్రతుకుతున్నారు, ఒక్కటిగానే ముందుకెళ్తున్నారు, ఒక్కటిగానే అభివృద్ధి చెందుతున్నారు. ఇటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ముష్కరులు మన మధ్యన విభేదాలు సృష్టించడానికి ఈ అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు. ఈ సంఘటన తెలిసి చెలించిపోయిన జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. మొదటి రోజున పార్టీ పతాకాలన్నీ అవనతం చేశాము. అదే రోజున క్యాండిల్ ర్యాలీస్ జరిపించాము. రెండో రోజున మౌనంగా దీక్షలు చేశాము. మూడో రోజున ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఇలా మానవహారాలు నిర్వహించి మన సమైక్యతని చాటుతున్నాం. లేకపోతే మన మధ్యన విభేదాలు సృష్టించి మన అభివృద్ధిని నాశనం చేయడానికి పొరుగు దేశాలు కంకణం కట్టుకున్నాయి. ఇటువంటి సమయంలో మనమంతా ముక్తకంఠంతో ఈ అమానుష ఘటనను ఖండించి మేమంతా ఒక్కటే అన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పవలసిన అవసరం ఉంది. ప్రతి తెలుగువాడు, ప్రతి భారతీయుడు ఈ సంఘటనని ముక్త కంఠంతో ఖండించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, జనసేన తరపున ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ తరపున, పార్టీ అధ్యక్షుల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి దేవాలయం నందు శని త్రయోదశి పర్వదినమైన నేడు స్వామివారికి తైలాభిషేకం, శని జపములు, శాంతి హోమం కార్యక్రమాలు చేయించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
వృద్ధురాలిపై దుండగులు చాకులతో దాడి చేసి ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన నవీపేటలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం నాడాపూర్కు చెందిన కృష్ణాబాయ్ అనే 65 సంవత్సరాల వృద్ధురాలి నుండి ఆమె వద్దకు వెళ్లగానే ఆమెను వెంబడించినటువంటి సదరు ఇంకొక మహిళ ఆమె కళ్లలో కారం కొట్టి చాకుతో బెదిరించి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు చైన్, చెవుల కమ్మలను ఎత్తుకొని వెళ్లడం జరిగింది. దీన్ని గమనించినటువంటి అక్కడే ఉన్న మహిళలు గట్టిగా అరవగా ఆమె పారిపోయింది. అక్కడే ఉన్నటువంటి స్థానిక యువకులు గమనించి పట్టుకోగా ఆమె చేతిలో ఉన్నటువంటి బంగారం మొత్తాన్ని ఇచ్చేయడం జరిగింది. ఆ మహిళ వద్ద చాకును మరియు బంగారాన్ని తీసుకొని సదరు మహిళలను కత్తిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మనిషి ఎవరు కూడా చాగొట్టుకున్నాము చాకూడుందా దగ్గర మంచి చెప్పు. ముసలమ్మకు బంగారం ఉన్నది, 3 తులాలు 4 తులాలు తీగున్నది, పూసలు ఉన్నాయి, గొలుసున్నది. ఆమె బాత్రూమ్ పోయిందట, 2 ఉన్నారట. ఆమె తల్లి బిడ్డలు ఉన్నారట, బిడ్డ బయట ఉందట. ముసలమ్మ లోపలికి పోగానే కారం పొడి పోసి కత్తితోటి ఓడిచి అన్ని కూర్చుకున్నది. చెవులు ఓడిచి చేతి తెగింది, ఈడ కారం పోసింది, ఈడంతా తెగిపోయింది. నవీన్ గారు తీసుకో, అది ఎంబడ పడితే వినీత్ గారిది ఎంబడ పడితే రేపు కేసు పెడతాను దీని మీద. అవునా కేసు పెడతా అంటే కేసు ఉల్టా పెడతాం అమ్మ నువ్వు. అమ్మ అది చూపెట్టు. అమ్మ బంగారం మెడి తీసుకురా. అమ్మ బంగారం మెడి తీసుకురా. బంగారం అమ్మ ఎడు కాశ్మీర్ లోయ ప్రాంతమైన మరో స్విట్జర్లాండ్ను తలపించే పర్యాటక ప్రాంతానికి విచ్చేసిన యాత్రికులపై పాకిస్తాన్ ముష్కరులు చేసిన దాడిని ఖండిస్తూ నవీపేటలో ముస్లిం నాయకుల ఆధ్వర్యంలో జాతీయ జెండాలను చేతపట్టుకుని ర్యాలీని మస్జిద్ నుండి గాంధీ విగ్రహం మీదుగా బస్టాండ్ సెంటర్ వరకు నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్తూపం చౌరస్తాలో ముస్లిం నాయకులు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు హిందువులపై జరిపిన ఉగ్రవాదుల దాడిని తాము ముక్తకంఠంతో ఖండిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ కవింపు చర్యలకు పాల్పడిన పాకిస్తాన్పై కఠిన చర్యలకు పూనుకోవాలని కోరుతున్నామన్నారు. ఉదయం